మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా సున్నితంగా కనిపించే వ్యక్తి. కానీ ఆయన నిర్ణయాలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ఓ లక్ష్యంలో ఏదైనా పని మొదలు పెడితే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే ఆయన ఆగరు. అంత కఠినంగా ఉన్నారు కాబట్టి దేశానికి సరికొత్త దిశ చూపించగలిగారు. ఆర్థిక సంస్కరణలే కాకుండా పాలనా పరంగా కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. 3G, 4G సేవలను ప్రారంభించి మొబైల్ టెక్నాలజీలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. ఈరోజు ప్రతి మనిషికి ఆధార్ కార్డే ఆధారం. వాటిని జారీ చేసింది కూడా ఆయన హయాంలోనే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు తెలియాల్సిందేనని ఆయన ఆలోచన. అందుకే సామాన్యుడి చేతికే పాశుపత్రాస్త్రం లాంటి సమాచార హక్కును కూడా అందించారు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. అదే ఏడాదిలో గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశారు. ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు డబ్బు జమ చేయటం కూడా ఆయన హయాం నుంచే ప్రారంభమైంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో కూడా పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు తీసుకొచ్చారు ఆయన. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి NIAను ఏర్పాటు చేశారు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఆయన మాత్రం అస్సలు వెనక్కి తగ్గిందే లేదు. పదవి, పార్టీ, ప్రభుత్వం కన్నా దేశమే తన తొలి ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో ఎన్నో సంక్షోభాలు కూడా ఎదుర్కొన్నారు. UPA సర్కార్పై విమర్శలు, కుంభకోణాల ఆరోపణల చుట్టుముట్టాయి. 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ్ ఇలా పుట్టగొడుగుల్లా కుంభకోణ ఆరోపణలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి. ఇక 2008లో ముంబై ఉగ్రదాడి, 2012లో నిర్భయ ఘటన విపక్షాలకు ఆయుధాలుగా మారాయి. అయితే ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా ఆయన్ని మాత్రం ఒక్క మాట కూడా అనే సాహసం ఎవరూ చేయలేదు. ఇలా విపక్షాలు సైతం ఆయనకు క్లీన్ క్యారెక్టర్ సర్టిఫికేట్ను ఇచ్చాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా సున్నితంగా కనిపించే వ్యక్తి. కానీ ఆయన నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఓ లక్ష్యంతో ఆయన ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే ఆయన ఆగరు. అంత కఠినంగా ఉన్నారు కాబట్టి దేశానికి సరికొత్త దిశ చూపించగలిగారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉపాధి హామీ పథకం అమలు జరిగింది. మన్మోహన్ సింగ్ హయాంలోనే విద్యా హక్కు చట్టం కూడా తెరపైకొచ్చింది. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి NIAను సైతం ఏర్పాటు చేసిందే మన్మోహన్ సింగే. మన్మోహన్ హయాంలోనే అమెరికాతో అణు ఒప్పందం కుదిరింది. అయితే పదవి, పార్టీ, ప్రభుత్వం కన్నా దేశానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారు మన్మోహన్ సింగ్. 1987లో పద్మవిభూషణ్ అవార్డు ఆయనకు దక్కింది. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ కొనసాగారు. ఆర్థిక సంస్కరణలు కూడా చాలానే చేశారు. దేశం గర్వించదగ్గ వారిలో మన్మోహన్ సింగ్ ఒకళ్ళు. ఆయన జ్ఞానం, అణుకువ ఎప్పటికీ కూడా ఆదర్శనీయమే అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఇక 3G, 4G సేవలను ప్రారంభించి మొబైల్ టెక్నాలజీలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చారు. ఈరోజు ప్రతి మనిషికి ఆధార్ కార్డే ఆధారం. వాటిని జారీ చేసింది కూడా ఆయన హయాంలోనే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు తెలియాల్సిందేనని అందుకే సామాన్యుడి చేతికి పాశుపత్రాస్త్రం లాంటి సమాచార హక్కును అందించింది కూడా ఆయనే. 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చారు. అదే ఏడాదిలో గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీను కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని కూడా అమలు చేశారు. ఆధార్ లింక్ అయిన ప్రతి బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు డబ్బు జమ చేయడం కూడా ఆయన హయాం నుంచే ప్రారంభమైంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో కూడా పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునే నిబంధనలు తీసుకువచ్చారు.
రైట్. మన్మోహన్ సింగ్, ఇటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా సున్నితంగా కనిపించే వ్యక్తి, కానీ ఆయన నిర్ణయాలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ఆయన ఒక లక్ష్యంతో ముందుకు గనక వెళ్తే అప్పుడు ఎటువంటి సాహసాలు ఎదుర్కొన్నా, ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా సరే ఆయన మాత్రం అస్సలు ఆగరు. అంత కఠినంగా ఉన్నారు కాబట్టి దేశానికి సరికొత్త దశ చూపించారు. 3G 4G రెవల్యూషన్ కూడా ఆయన హయాంలోనే స్టార్ట్ అయింది. ఆర్థిక సంస్కరణలే కాకుండా పాలనా పరంగా కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు ఆయన. కొన్ని రెవల్యూషన్స్ ఆయన హయాంలో స్టార్ట్ అయ్యాయి. మొబైల్ టెక్నాలజీ మాత్రమే కాకుండా ఇటు ఆధార్ కార్డును ఉపయోగించే ఒక ప్రతిపాదాన్ని కూడా ఆయనని తీసుకొచ్చారు. ప్రజెంట్ ఆధార్ కార్డే అందరికీ కూడా ఒక ఐడెంటిటీ. అయితే ఈరోజు ఏదైతే ఆధార్ కార్డు మనం వాడుతున్నామో వాటిని జారీ చేసింది కూడా ఆయన హయాంలోనే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజలకు తెలియాల్సిందేనని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను తీసుకువచ్చింది కూడా ఇటు మన్మోహన్ సింగే. అయితే 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు ఆయన. అదే ఏడాదిలో గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని కూడా అమలు చేశారు.